నమస్తే. ఈ విశ్వ వసునామ సంవత్సరం ఉగాది రాశి ఫలాల్లో మరి కర్కాటక రాశి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. అయితే ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా మరి శని గురువుల సంచారము రజితమూర్తులుగా సంచారం చేస్తున్నారు ఈ సంవత్సరంలో. అలాగే రాహుకేతువులు ఇద్దరు కూడా తామ్రమూర్తులుగా సంచారం చేస్తున్నారు. కాబట్టి కొంత కర్కాటక రాశి వారికి ఈ విశ్వ వసునామ సంవత్సరము మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి మార్చి మాసం తీసుకున్నా, ఏప్రిల్ మాసం తీసుకున్నా కూడా అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇంకా మే మాసం నుంచి కొంత శారీరక శ్రమ పెరిగే అవకాశం ఉంది. కొద్దిగా అధిక ఖర్చులు కూడా పెరుగుతాయి కర్కాటక రాశి వారికి. కానీ ఖర్చు పెట్టేది ప్రతి రూపాయి కూడా కొంత ధర్మబద్ధంగా ఖర్చు పెడతారు కర్కాటక రాశి వారి ఈ విశ్వ వసునామ సంవత్సరంలో. ముఖ్యంగా దైవ సంబంధమైన కార్యక్రమాలకి, ధార్మిక విషయాలకి ధనాన్ని ఎక్కువగా వెచ్చిస్తారు. కొంతవరకు అన్ని రంగాల్లో వారికి కూడా విజయమే ఉంటుంది కర్కాటక రాశి వారికి. కానీ కొంత ఖర్చుల విషయంలో, అలాగే తండ్రి గారి ఆరోగ్య యోగక్షేమాల విషయంలో, తర్వాత ఆస్తులు అమ్ముతూ ఉంటారు కదా చాలామంది, ప్రాపర్టీస్ అమ్మే విషయంలో అంటే ఎక్కువగా కొంత రేటు రాకపోయినా కూడా కొంతమంది అమ్మేస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశము కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో కనిపించినా కూడా ఓవరాల్గా చూసుకుంటే కొంత ఆన్లైన్ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి కూడా మిశ్రమ ఫలితాలైతే మనకి కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటి, అక్టోబర్ మాసంలో చాలా వరకు కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ విశ్వ వసునామ సంవత్సరంలో అక్టోబర్ మాసం తీసుకున్నట్టయితే వివాహాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, వివాహం కాని యువతీ యువకులకి కొంత శుభ ఫలితాలు ఉన్నాయి. సంతానం కోరుకున్న దంపతులకి, అలాగే నూతన గృహ నిర్మాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారందరికీ కూడా అక్టోబర్ మాసం కొంత అనుకూలంగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి కర్కాటక రాశి వారి. కొంత ఉదర సంబంధమైన వ్యాధులు కానీ, కంటికి సంబంధమైన అనారోగ్య సమస్యలు కానీ ఇలాంటివి ఎక్కువగా వేధించే అవకాశము కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉంది. తర్వాత కుటుంబ పరంగా మనం తీసుకున్నట్టయితే అనేక చిక్కులు, సమస్యలు, కొంత మానసిక ఒత్తిడి, లేనిపోని విషయాల్లో కలగజేసుకోవడం వల్ల వచ్చే ఒత్తిడి, అంటే మతపరమైన గొడవలు కావచ్చు, లేదా అంటే ఎవరికో తీర్పు చెప్పడానికో లేకపోతే మంచి చేయడానికో వెళ్ళినప్పుడు ఎదురయ్యే సమస్యలు, దీనివల్ల వచ్చే చెడ్డ పేరు, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి మనం చెప్పుకున్న మార్చి, ఏప్రిల్ నెలలు బాగున్నాయి విశ్వ వసునామ సంవత్సరంలో. మే మంత్, జూన్, జూలై, ఈ 3 నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంత చెడ్డ పేరు రావడము, పెద్ద వయసు వారు ఎవరైతే ఉంటారో, తండ్రి గారు కానీ ఇలాంటి వాళ్ళకి, తండ్రి సమానమైన వాళ్ళు, మావయ్య గారు అలా ఉంటారు కదా, వాళ్ళకు కొంత అనారోగ్య సమస్యలు, మీకు కూడా పర్సనల్గా కొన్ని అనారోగ్య సమస్యలు. మే, జూన్, జూలై మాసాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టు మాసం కూడా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు. సెప్టెంబర్ మాసం నుంచి కొంత అనుకూలంగా ఉంది ఈ విశ్వ వసునామ సంవత్సరంలో. సెప్టెంబర్ మాసము, అక్టోబర్ మాసము చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ 2 మాసాల్లోనే మనకి కొత్త నూతన పెట్టుబడులు పెట్టే వాళ్ళకి, వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళకి, స్పెక్యులేషన్ వ్యాపారం చేసేవారికి, తర్వాత గృహ నిర్మాణాలకి, అలాగే సంతానం కోరుకున్న దంపతులకి, విద్యార్థులకు, ఉన్నత విద్యకై ప్రయత్నం చేసేవారికి, తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, జాబ్స్లో ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ కోరుకున్న వాళ్ళకి, ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి, వీరందరికీ కూడా, ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారందరికీ కూడా అనుకూలంగా ఉంది. రైతులకు కూడా ఈ మాసాలు, ముఖ్యంగా ఏ మాసాలు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు అనుకూలంగా ఉన్నాయి. మళ్ళీ డిసెంబర్ మాసానికి వస్తే కర్కాటక రాశి వారికి కొంత ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేకించి శ్రద్ధ వహించండి. శ్రద్ధ తీసుకుంటేనే ఆరోగ్యం అని, లేదా అంటే కొంత హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కానీ, మానసిక ఆందోళన కానీ, ఒత్తిడి కానీ, సమయానికి ఆహారం తీసుకోలేకపోవడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. కుటుంబంలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి డిసెంబర్ మాసంలో. మరలా మీకు 2026 జనవరి, ఫిబ్రవరి మాసాలు అనుకూలంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి. కొంత ఫైనాన్షియల్ డెవలప్మెంట్, ఇన్వెస్ట్ చేసిన దాని నుంచి రిటర్న్స్ రావటం వ్యాపారస్తులకు, రైతులకు కూడా కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు. తర్వాత పెండింగ్లో ఉండే కోర్టు సమస్యలు, వివాదాల్లో ఉన్న సమస్యలు కొంత పరిష్కారంగా ముందుకు సాగుతాయి జనవరి, ఫిబ్రవరి
2026 సంవత్సరం ఈ మాసాలు మళ్ళీ కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. మరి ఈ కర్కాటక రాశి వారు విశ్వ వసునామ సంవత్సరంలో విష్ణుమూర్తి ఆరాధన చేస్తే చాలా శుభప్రదం. విష్ణు సహస్రనామాలు వినండి, అలాగే దుర్గా ఆరాధన చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు అయితే కర్కాటక రాశి వారికి ఉండబోతున్నాయి. ముఖ్యంగా చెప్పేది ఏంటి, కర్కాటక రాశి వారికి విశ్వ వసునామ సంవత్సరంలో జాగ్రత్తలు, అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళకండి. ఇలాంటి వివాదాల్లోకి వెళ్ళటం వల్ల కుటుంబ సమస్యలు, చిక్కులు, అనారోగ్య సమస్యలు, కొంత వైద్యపరంగా చాలా వరకు ఖర్చు పెట్టాల్సి రావటం, ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే మనకి శని సంచారం కానీ గురు సంచారం ఇద్దరు కూడా రజతమూర్తులుగా సంచారం చేస్తున్నారు. కాబట్టి ఈ ఫలితాలన్నవి కొంత తగ్గించుకొని ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకున్నాము. అలాగే సంతానం కోరుకున్న దంపతులు కూడా కొంత అంటే ఎక్కువగా డబ్బులు హాస్పిటల్కి ఖర్చు పెట్టకుండా కొంత జాగ్రత్తగా దైవ చింతన కూడా పెంచుకుంటే, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కూడా పెంచుకుంటే ఫలితాలు, ఇటు వైద్య రంగానికి పెట్టే ఖర్చు తప్పదు ఎటు, అలాగే స్పిరిచువల్గా కూడా కరెక్ట్గా ఉన్నట్టయితే రెండు ఎనర్జీస్ కర్కాటక రాశి వారికి ఆడే ఇంకా డెవలప్మెంటు కొంత కోరుకున్నది జరగటానికి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉద్యోగం దగ్గర ఉండే ఒత్తిడి కానీ, పై అధికారుల ఒత్తిడి కానీ ఉన్నా కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనం చెప్పుకునే కొన్ని మాసాల్లో అక్టోబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ మాసాలు కొంత అనుకూలంగా ఉండడం వల్ల ఓవరాల్గా చూసుకున్నట్టయితే అక్టోబర్, నవంబర్ మాసాలు చాలా అనుకూలమైన పరిస్థితులు కర్కాటక రాశి వారికి ఉండడం వల్ల మిగతా మాసాల్లో ఎలా ఉన్నా కూడా కొంత డెవలప్మెంట్ అన్నది మనకి కనిపిస్తూ ఉంది. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా కర్కాటక రాశి వారికి తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి.